సేఫెస్ట్ సిటీగా భావించినప్పటికీ ప్రపంచంలోనే ఎక్కడ లేని పద్ధతులలో సీసీ కెమెరాలు పెట్టబడిన నగరంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ లక్షల మంది కుటుంబాలు తెలంగాణ నలుమూల నుంచి వెళ్ళి పుట్ట చేత పట్టుకొని హైదరాబాద్కు వచ్చి కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్ల కింద కన్స్ట్రక్షన్ అవుతున్న జాగాలలో చిన్న చిన్న ప్లాస్టిక్ షీట్లు కప్పుకొని గుడిసెలేసుకొని బతుకుతున్నటువంటి కుటుంబాలు, ఎక్కడ ఖాళీ జాగా దొరికితే అక్కడ రేకుల షెడ్లు వేసుకొని బతుకుతున్నటువంటి కుటుంబాల ఆడబిడ్డలకి రక్షణ లేకుండా పోయింది. ఎన్ని సంఘటనలు జరిగినప్పటికీ కూడా వందల సంఖ్యలో కేసులు రిజిస్టర్ అయినప్పటికీ కూడా ఎక్కడో కొన్ని సంఘటనల మీద పట్టించుకున్నట్టు కనబడతా ఉంది తప్ప నిరుపేదలు, దిక్కులేని వాళ్ళు ఇట్లాంటి వాటికి గురైతే పట్టించుకున్న నాదులు మాత్రం లేడు. అనేక ఉదంతాలు కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి. నేను ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, సేఫెస్ట్ నగరంగా ఉన్నటువంటి హైదరాబాద్లో పేదలకు రక్షణ ఉంటుందా ఉండదా? పొట్ట చేత పట్టుకొని ప్లాస్టిక్ షీట్ల కింద బతికినటువంటి ఆవాసాలకు రక్షణ కల్పించే బాధ్యత ఉంటుందా ఉండదా? ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కాబట్టి ఇట్లాంటి క్షేత్రాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ క్రైమ్ జరిగితే క్షణాల మీద పట్టుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు పోలీసులకు ఉన్నాయని చెప్పేటువంటి ప్రభుత్వం మరి ఇన్ని గంటలు గడిచినప్పటికి కూడా ఎందుకు ఆయనను అరెస్ట్ చేయలేకపోయింది, ఎందుకు ఆయనకు శిక్షించలేకపోయిందో ప్రభుత్వం చెప్పాల్సిన లెక్క ఉన్నది. ఇవన్నీ కూడా ఇవాళ విశ్వనగరంగా ఎదిగేటువంటి హైదరాబాద్కి, తెలంగాణ రాష్ట్రానికి ఒక మచ్చలాగా మిగిలిన సంఘటనలు కాబట్టి ఏ రాష్ట్రంలో అయితే స్త్రీలకు గౌరవం దొరకదో, ఏ రాష్ట్రంలో అయితే స్త్రీల మానాలకి ప్రాణాలకి రక్షణ ఉండదో ఆ రాష్ట్రం ముందుకు పెట్టే ఆస్కారం లేదు. స్త్రీలను గౌరవించని రాష్ట్రం, స్త్రీలను కాపాడని రాష్ట్రం అదొక రాష్ట్రం కాదు. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు తన ఫామ్ హౌజులు, తన ప్రగతి భవన్లో సమీక్షలు పెట్టడం కాకుండా బయట ఏం జరుగుతుందో ఈ ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టాల్సి ఉన్నది. రాజకీయాల మీద దృష్టి పెట్టడం తప్ప ఎక్కడ ఎన్నికలు వస్తాయి, ఎక్కడ అక్రమాలు చేయాలి, వాటి మీద ఉన్న శ్రద్ధ ఇవాళ ప్రజలను కాపాడే విషయంలో కానీ, పేదలను కాపాడే విషయంలో కానీ, మహిళలు కాపాడే విషయంలో కానీ లేదనేది అర్థమవుతా ఉంది. కాబట్టి తక్షణమే జరిగినటువంటి సంఘటన మీద పూర్తి చర్య చేపట్టాలని, తక్షణమే పనిష్మెంట్ చేయాలని చెప్పి భారతీయ